నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ యొక్క విశిష్టతను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. గురు పూర్ణిమను జరుపుకోవడానికి మూల కారణం ఏంటంటే వ్యాస భగవానుడు వేదాలను 4 భాగాలకు విభజించినటువంటి మహనీయుడు. అలానే అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, మహాభాగవతాన్ని అందించినటువంటి మహనీయుడు వ్యాస భగవానుడు. ఆయన జన్మించినటువంటి రోజును మనం వ్యాస పూర్ణిమగా పిలుచుకుంటున్నాం. ఆ రోజున మనమంతా కూడా మన యొక్క గురువును పూజించుకొని ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాం. అలానే పరమేశ్వరుడు జ్ఞానబోధ చేయడం కోసం, అలానే మనుష్య జాతిని సన్మార్గంలో నడిపించడం కోసం ఈ భూమిపైన అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. తానే స్వయంగా గురువుగా అవతరిస్తూ ఉంటారు. ఒక సందర్భంలో వ్యాస భగవానుడుగా అవతరించి జ్ఞానబోధ చేశారు. మరో సందర్భంలో జగద్గురు శంకరులుగా అవతరించి ప్రపంచానికి జ్ఞానబోధ చేశారు. అలానే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత నిరంతరం కూడా ఎంతో మంది గురువులు ఈ భూమిపై నడయాడుతూ ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఈ రోజున పూజించుకుంటాం. అలానే మరో ముఖ్య విషయం ఏంటంటే, గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా చాలా గొప్పవారని చెప్పేసి మనకు చెప్తారు. కారణం ఏంటంటే, పరమేశ్వర తత్వాన్ని, జ్ఞానాన్ని బోధించే వ్యక్తి గురువే కాబట్టి ఆ గురువు కారణం చేత మనం భగవంతుని కూడా తెలుసుకోగలం. కాబట్టి గురువుని మనం అంత గొప్పగా పూజించుకుంటాం. అలానే మరో విషయం ఏంటంటే, ఒక దీపం యొక్క ప్రకాశం అంధకారాన్ని ఏ విధంగా అయితే పోగొడుతుందో, అలానే ఒక గురువు యొక్క జ్ఞానం ఏంటంటే శిష్యుల్లో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని పూర్తిగా పోగొట్టి వారిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. అదేవిధంగా ఒక శిల్పాన్ని చెక్కినప్పుడు అనవసర వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా పూర్తిగా తొలగించి చివరికి ఏదైతే రూపం కావాలో ఆ రూపాన్ని చాలా చక్కగా చెక్కుతాడు. అలానే గురువు ఏంటంటే శిష్యుల్లో ఉన్నటువంటి అనవసర విషయాలను, అలానే అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టి జ్ఞానాన్ని పెంపొందించి శిష్యుడిని సన్మార్గంలో నడిపిస్తూ పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాడు. అది గురువు యొక్క గొప్పతనం. అందుకనే మనం గురువుని భగవంతుడితో సమానంగా పూజించుకుంటాం. గురువు నిజానికి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ప్రేమ చూపించినటువంటి గొప్ప వ్యక్తి. ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది మహాత్ముల జీవితాలు మనం గమనిస్తే తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా గురువు శిష్యుల పట్ల ప్రేమ చూపించడం, వారి యొక్క జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు శ్రమించడం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కాబట్టి అటువంటి నిస్వార్థ మూర్తులైనటువంటి గురువులందరూ కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజించుకుందాం. కాబట్టి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు వ్యాస భగవానుడు జన్మించినందుకు గాను వేదవ్యాసుని ముందు నమస్కరించుకుని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది, అలానే మనకు ఎవరైతే ఇష్టమైన గురువులు ఉన్నారో, మనల్ని ఎవరైతే సన్మార్గంలో నడిపిస్తున్నారో వారందరినీ కూడా పూజించుకుని గురువుల యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సన్మార్గంలో నడుస్తూ మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.